హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మనము ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో హోంగార్డ్స్ కేసు అప్డేట్ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. ఈ హోంగార్డ్ కేసుకు సంబంధించి నేను గతంలో వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ వీడియోని కూడా చూడండి. మీకు ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు జరిగినటువంటి కేసు వివరణ ఏంటంటే, మే 1కి అయితే హోంగార్డ్ కేసు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓ చిన్న క్లిప్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఈ మార్చి 20 కూడా ఈ కేసు వాయిదా పడిద్ది అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. సో దీన్ని నేను ఈ వీడియో మీకు ఏదైతే క్లిప్ చూపించానో ఆ వీడియో వచ్చేసి నేను మార్చి 12, 13 ఆ తారీఖుల్లో ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నేను అప్పుడే మీకు చెప్పడం జరిగింది, నెక్స్ట్ మార్చి 20వ తారీఖు కేసు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకున్న సమాచారం మేరకు అని చెప్పింది. మన దగ్గర జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎంత ఖచ్చితత్వం ఉంది అనేది కూడా మీరు ఆ క్లిప్ ద్వారా చూడవచ్చు. ఆ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరిగింది. ఓకే, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్పై హోంగార్డ్ కేసు ప్రభావం ఎంతవరకు చాలామందికి తెలియదండి. దీని ప్రభావం ఎంతో ఏంటి అనేది ఒక 10 పాయింట్లు దీని మీద ఉన్న కన్క్లూజన్ చెప్పేస్తాను, వినండి. ఈ కేసు అసలు మూలం ఏంటంటే 2012 కానిస్టేబుల్ నోటిఫికేషన్ జరిగిందండి. 2012 కానిస్టేబుల్ నోటిఫికేషన్లో హోంగార్డ్ కోటాలో మిగిలిపోయిన పోస్టులను తమకే కేటాయించాలని చెప్పేసి 122 మంది హోంగార్డ్స్ అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. వారికి అనుకూలంగా 2023లో తీర్పు రావడం జరిగిందండి. ఏమని తీర్పు వచ్చిందంటే, 2012 నుండి ఇప్పుడు 122 మందికి ఖాళీలకు ఈ 122 మంది హోంగార్డ్స్కు జాబ్స్ ఇవ్వడమే కాకుండా 2012 నుండి వాళ్ళకు రావాల్సిన జీతభత్యాలు అలాగే అన్ని అలవెన్సులు వారికి ఇవ్వమని కోర్టు తీర్పు చెప్పిందండి. ఈ తీర్పును బేస్ చేసుకొని ప్రస్తుతం మన ఏపీలో నడుస్తున్నటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద హోంగార్డ్స్ గతంలో అంటే మన ప్రిలిమినరీ ఎగ్జామ్కు ఈ తీర్పును బేస్ చేసుకుని కేసు వేయడం జరిగింది డిసెంబర్లో. ఆ కేసు గెలవడం జరిగింది. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోయినా ఈవెంట్స్కి రావడం జరిగింది. దాని బేస్ వచ్చేసి ఈ కేసేనండి. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ప్రస్తుతం వారు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఈ కేసును ప్రామాణికంగా తీసుకొని కోర్టులో కేసు వేయడం జరిగింది. చూడడానికి చాలా సింపుల్గా ఈ కేసు కనిపించినా ఇందులో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయండి. ఈ కేసులో హోంగార్డ్స్కు తీర్పు అనుకూలంగా వస్తే ఇంకొక సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందండి. అదేంటంటే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనకు నోటిఫికేషన్ ఏదైతే ఇస్తారో అందులో మెన్షన్ చేసినటువంటి డూస్ ఆర్ డోస్ అంటే నోటిఫికేషన్ ఎలా జరుపుతారో అనేది మనకు ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలానే జరగాలి, ఆ మధ్యలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ఇప్పుడు ఇన్ కేసు ఈ హోంగార్డ్ విషయంలో వారు కానీ విన్ అయితే దానికి ఆపోజిట్గా అవుతుంది. అభ్యర్థులు కూడా అగైనెస్ట్ దీనికి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందండి. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు అయితే చేయకూడదండి. నేను ఇప్పటివరకు అయితే ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ వివరణ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఈ కేసుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. ఇంకా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఏ కేసు మీద మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు 100% జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.